కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకొని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్లో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఓటుకు దేశం, రాష్ట్రం, నియోజకవర్గ అభివృద్ధి నిర్ణయించే శక్తి ఉంటుందని అన్నారు. గురువారం ఉదయం పటాన్చెరు పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా ఎస్ఐఆర్ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జూలై 30వ తేదీ ఉదయం 11 గంటల వరకు నియోజకవర్గం వ్యాప్తంగా 63.27% మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. బిఎల్ఓల ద్వారా దరఖాస్తులు స్వీకరించి తిరిగి ఇవ్వకుండా ఉన్న ప్రతి ఓటరు వెంటనే వాటిని సమర్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన బలమైన ఆయుధం ఓటు హక్కు అని, దీనిని నిర్లక్ష్యం చేయడం అంటే మన బంగారు భవిష్యత్తును చీకటిమయం చేసుకోవడమేనని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఓటు అత్యంత కీలకమని, స్థానికంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలలో రాబోయే 4 రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆదివారం ఒకటే రోజు కాకుండా ఈ 4 రోజులు అవసరం ఉంటే మీరు ప్రేయర్లు, ప్రార్థనలు నిర్వహించండి. వారందరికీ మెసేజ్ పంపండి. దయచేసి చర్చ్ పాస్టర్ మీకు చూచు ఒక పాస్టర్ ఒక చర్చికు 500 నుంచి 600 మంది సంబంధాలు ఉంటాయి భక్తులు. ఇక్కడ మసీదులో ఇంకా రోజు 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసే సమయంలో 1000 నుంచి 1500 మంది నా తెలిసిన గారికి ఒక మసీదుకు జనాలతో సంబంధాలు ఉంటాయి. సెంట్రింగ్ సేవల్లో ఇంకా ప్రతి బిల్డింగ్ 10 మంది వరకు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ వారందరూ దయచేసి 4 రోజులు టైం కేటాయించి మిగిలిన ఓటర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక తొలి భారతదేశం. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతదేశంలో లెక్కలు రావు, భారతదేశ జనాభా లెక్కగా ప్రతిభై మనకేసంత ఓటర్ లిస్టు నాకు ఏదో ఉండండి లెక్కలు చదివేలేదు. ఆ విధంగా దయచేసి మనిషికి మన హక్కు ఓటర్ లిస్టు పేరు కూడా ఓటర్ వేయడం మన హక్కు. నా మాస్టర్ గారు కూర్చోకుండా లేట్ వచ్చిన వారికి, మొదలు వచ్చిన వారికి ఒకటే విజ్ఞప్తి, ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలకు ఏ విధంగా అడవుడు అవుతారో, శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు.